సాంఘిక సంక్షేమ హాస్టళ్ల కోసం పెడుతున్న నిధులు ఖర్చు కాదని భవిష్యత్తు తరాలను నిర్మించే పెట్టుబడి అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంచినప్పుడే తెలంగాణ పునర్నిర్మాణం వేగంగా సాధ్యమవుతుందన్నారు. గత ప్రభుత్వం గురుకులాలను నిర్లక్ష్యం చేస్తే ప్రజాప్రభుత్వం సింగిల్ స్ట్రోక్లో 40% డైట్ ఛార్జీలు, 212% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. సమీకృత గురుకుల భవనాలు, స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ, ఏటీసీలతో నైపుణ్య విద్యకు శ్రీకారం చుట్టామన్నారు. గురుకులాల్లో కలుషిత ఆహారంతో విద్యార్థుల అస్వస్థత వంటివి చోటు చేసుకోవడంతో తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం మార్పుల దిశగా ముందడుగు వేసింది. గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో కామన్ డైట్ ను ప్రారంభించింది. పెంచిన డైట్ ఛార్జీలకు అనుగుణంగా కొత్త మెనూను రూపొందించింది. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు సహా కీలక అధికార యంత్రాంగం గురుకులాలను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. రంగారెడ్డి జిల్లా చిలుకూరులో గురుకుల పాఠశాలను సందర్శించిన సీఎం రేవంత్ రెడ్డి విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. ప్రైవేటు స్కూళ్ల విద్యార్థులు గురుకులాల పిల్లల కంటే ఎక్కువనే భావనను తొలగించాలని టీచర్లకు సూచించారు. గురుకులాలు బహుముఖ ప్రతిభకు కేంద్రాలు అనే గుర్తింపు తీసుకురావాలన్నారు. గత ప్రభుత్వం మౌలిక వస్తువుల కల్పన, డైట్, కాస్మెటిక్స్ ఛార్జీల విషయంలో నిర్లక్ష్యం కారణంగా గురుకులాలపై విశ్వాసం సన్నగిల్లిందన్నారు. దీనిని తిరిగి తెచ్చి విద్యా ప్రమాణాలు పెంచే దృఢ సంకల్పంతో ప్రభుత్వం ముందుకెళ్తోందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. 8 సంవత్సరాల నుంచి డైట్ ఛార్జెస్ ఎప్పుడు పెంచలే. గత ప్రభుత్వం పెంచాలన్న ఆలోచన కూడా చేయలే. అంటే పూర్తిగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత డైట్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, కాస్మెటిక్ ఛార్జెస్ విషయంలో కావచ్చు, లేదా మౌలిక వసతులకు సంబంధించిన అంశాలలో కావచ్చు, ఆనాటి ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వలేదు. తద్వారా ప్రతిష్ట కలిగిన ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ అన్ని కూడా ప్రతిష్ట కోల్పోయి ప్రజలలో విశ్వాసం సన్నగిలే పరిస్థితి వచ్చినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఆలోచన చేసి ఒక నమ్మకం, విశ్వాసాన్ని కల్పించాలన్న ఆలోచనతో సింగిల్ స్ట్రోక్లో డైట్ ఛార్జెస్ విషయంలో 40% ఛార్జెస్ పెంచడం ద్వారా నాణ్యమైన ఫుడ్ని ఈరోజు మన విద్యార్థులకు ఇవ్వడం ద్వారా ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని మన ప్రభుత్వం భావించింది. కాస్మెటిక్ ఛార్జెస్ 16 సంవత్సరాల తర్వాత పెంచుతున్నాం కాబట్టి మోర్ దాన్ 200% ఈరోజు మనం పెంచుకోవడం జరిగింది. ఆర్థిక కష్టాలతో ప్రభుత్వంపై నమ్మకముంచి పిల్లలను గురుకులాల్లో చేర్పిస్తే ఎక్కడైనా నిర్లక్ష్యంతో ఎవరైనా మృతి చెందితే ఎవరు బాధ్యత తీసుకోవాలని సీఎం ప్రశ్నించారు. ఈ విషయంలో సిబ్బంది ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు. ఇకపై తాను ఎక్కడికి వెళ్లినా రెసిడెన్షియల్ స్కూళ్లను సందర్శిస్తానని, ఎవరైనా తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆర్థిక పరిస్థితి బాలేకపోవడం వల్ల తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని హాస్టల్స్లో పెడుతుండ్రు, కానీ వాళ్ళ పిల్లల మీద ప్రేమ లేక కాదు కదా. వందలాది కోట్ల రూపాయలు సంపాదించిన తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లల మీద ఎంత ప్రేమ ఉంటుందో, రోజు కూలీ చేసుకున్న పేదవాడికి కూడా తన కన్న బిడ్డల మీద అంతకంటే ఎక్కువ ప్రేమ ఉంటుంది తప్ప తక్కువేం ఉండదు. మరి వాళ్ళ పిల్లలు మనల్ని నమ్మి, ఈ ప్రభుత్వాన్ని నమ్మి, ఈ సిబ్బందిని నమ్మి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్లో వాళ్ళ పిల్లలను చేర్పిస్తే వాళ్ళ సంక్షేమము, వాళ్ళ యోగక్షేమాలు మనం సరైన విధంగా చూడకుండా నిర్లక్ష్యం చేస్తే ఆ పిల్లలు చనిపోతే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? ఇది మన గౌరవం, మన ప్రతిష్టను పెంచేదా, లేకపోతే మన గౌరవ ప్రతిష్ట మసకబారేదా? ఈరోజు మనందరం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. భవిష్యత్తులో నేను కూడా ఎక్కడికి వెళ్ళినా రెసిడెన్షియల్ స్కూల్స్ విజిట్ చేస్తా, పిల్లలతో ఇంటరాక్ట్ అవుతా, మీ నాణ్యమైన భోజనం ఏ విధంగా ఉందో పరిశీలిస్తా. ఎవరైనా ఎక్కడైనా తప్పిదాలకు పాల్పడితే ఖచ్చితంగా వాళ్ళను శిక్షిస్తాము. విద్యా వ్యవస్థలో ప్రమాణాలు పెంచేందుకు విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు. గురుకులాలకు ప్రతి నెల 10వ తేదీలోపు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు వచ్చేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. విద్యాశాఖ నా దగ్గర పెట్టుకున్నా, స్వయంగా ముఖ్యమంత్రిగా నేనే పర్యవేక్షిస్తున్న వీటన్నిటినీ. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కావచ్చు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ కావచ్చు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, ఆల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్, వీటన్నిటిని నేనే ప్రత్యక్షంగా పర్యవేక్షించి వీటిని పూర్తిగా కోల్పోయిన ప్రతిష్టను మళ్ళీ సాధించుకునే వరకు మనందరం కష్టపడి పనిచేయాలని చెప్పి ఈరోజు మంచి అధికారులను నియమించడం జరిగింది. ఆ అధికారులందరికీ కూడా నా సూచన, ఇది మన బాధ్యత. ఈ పిల్లలు మన పిల్లలు, వీళ్ళు ఎవరో కాదు, వాళ్ళ అనాథలు కాదు, వాళ్ళు ఈ ప్రభుత్వం, ఈ రాష్ట్రం యొక్క సంపద. ఈ సంపదను తీర్చిదిద్దినప్పుడే ఈ తెలంగాణ పునర్నిర్మాణం అనేది వేగంగా మనం సాధించగలుగుతాము. దానికి సంపూర్ణంగా ఎన్ని వేల కోట్ల రూపాయలని ఈసారి విద్యాశాఖకు 21,000 కోట్ల రూపాయలు కేటాయించినము. భవిష్యత్తులో ఇంకా నిధులు పెంచుతాము. ఎవ్రీ మంత్ 10th లోపల గ్రీన్ ఛానల్ ద్వారా అన్ని నిధులు ఈ రెసిడెన్షియల్ స్కూల్స్కి, హాస్టల్స్కి, కాలేజెస్కి ఆటోమేటిక్గా విడుదలయ్యేటట్టు ఈ మధ్యలోనే ఆర్థిక శాఖ మంత్రి గారికి, అధికారులకు నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది.
ఇది ఖర్చు కాదు, భవిష్యత్ తరాలను నిర్మించడానికి పెడుతున్న పెట్టుబడి. ఈ పెట్టుబడి తెలంగాణను బలోపేతం చేస్తుంది, తెలంగాణను అభివృద్ధి పదం వైపు నడిపిస్తుంది, తెలంగాణ ప్రతిష్టను నిలబెడుతుంది. అంతకుముందు గురుకుల విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాల్ని తిలకించారు.